నమస్కారం. మీరు జీతం తీసుకునే ఉద్యోగులా? ప్రతి నెల మీ పీఎఫ్ భవిష్యత్కు సరిపోతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? 2014 నుంచి ఇప్పటి వరకు మారని 15,000 ఈపీఎఫ్ వేతన పరిమితిపై ఇప్పుడు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కీలకంగా స్పందించింది. ఈ నిర్ణయం అమలైతే లక్షలాది ఉద్యోగుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుంది. పీఎఫ్ పరిమితి పెరుగుతోందా? మీ జీతంపై, మీ రిటైర్మెంట్పై దీని ప్రభావమేంటి? ఈ వీడియోలో ఒక్కొక్క విషయం స్పష్టంగా చెబుతాను. చివరి వరకు చూడండి. దేశవ్యాప్తంగా జీతం పొందుతున్న ఉద్యోగులందరికీ 2026లో అత్యంత కీలకంగా మారిన అంశం ఇదే: ఈపీఎఫ్ఓ వేతన పరిమితి. ప్రస్తుతం నెలకు 15,000 వరకు బేసిక్ జీతమున్నవారికే తప్పనిసరిగా పీఎఫ్ వర్తిస్తుండగా, ఈ పరిమితి 2014 నుంచి ఒక్కసారి కూడా మారలేదు. ద్రవ్యోల్బణం పెరిగింది, జీతాలు పెరిగాయి, జీవన వ్యయం భారీగా పెరిగింది. కాని పీఎఫ్ చట్టం మాత్రం అదే పాత స్థాయిలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా జోక్యం చేసుకుని ఇది సామాజిక భద్రతకు సంబంధించిన తీవ్రమైన విషయం అని వ్యాఖ్యానించింది. పీఎఫ్ అనేది లగ్జరీ కాదు, ఇది ఉద్యోగుల భవిష్యత్ రక్షణ అని కోర్టు తేల్చి చెప్పింది. 15,000 కంటే కాస్త ఎక్కువ జీతం పొందే లక్షలాది మంది ఉద్యోగులు అధిక ఆదాయం ఉన్నవారు కాకపోయినా తప్పనిసరి ఈపీఎఫ్ కవరేజ్ నుంచి బయటకు నెట్టివేయబడుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వాన్ని 4 నెలల్లోగా స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశమేంటంటే, ఈ వేతన పరిమితిని 30,000 వరకు పెంచే అవకాశం. ఇది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, కాని అమలైతే ప్రభావం భారీగా ఉంటుంది. 15,000 నుంచి 30,000 మధ్య జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. వారి జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్కి వెళుతుంది, యజమాని కూడా సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. తక్షణంగా టేక్ హోమ్ జీతం కొంచెం తగ్గినట్టు అనిపించవచ్చు, కాని దీర్ఘకాలంలో ఇది ఉద్యోగులకు పెద్ద లాభం. పదవీ విరమణ సమయంలో చేతిలో బలమైన పొదుపు ఉంటుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇప్పటివరకు లేని స్థిరమైన భద్రత లభిస్తుంది. దేశంలో సామాజిక భద్రతా వ్యవస్థ మరింత విస్తృతమవుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రావడానికి కారణాలున్నాయి. యజమానులపై ఆర్థిక భారం పెరుగుతుందన్న భయం, ఈపీఎఫ్ఓ నిర్వహణ భారమవుతుందన్న ఆందోళన, ఉద్యోగుల జీతంపై ప్రభావం పడుతుందన్న వాదనలు. కాని కోర్టు జూక్యంతో ఇప్పుడు ఈ వాదనలు సరిపోవని స్పష్టమైంది. 10 ఏళ్లకు పైగా ఒకే వేతన పరిమితి కొనసాగడం అన్యాయమని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం 15,000 విలువను పూర్తిగా తినేసిందని, ఈ పరిమితి నేటి వాస్తవాలకు అసలు సరిపోదని యూనియన్లు స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పుడు 4 నెలల గడువు ముగిసేలోగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకం. విధాన సమీక్ష, ఈపీఎఫ్ఓతో సంప్రదింపులు, అధికారిక నోటిఫికేషన్, ఆ తర్వాత అమలు, ఈ దశలన్నీ త్వరలో జరిగే అవకాశముంది. తుది నిర్ణయం ఏదైనా ఒక విషయం మాత్రం స్పష్టం: భారతదేశంలో జీతం పొందే ఉద్యోగుల భవిష్యత్ భద్రతపై పెద్ద మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది చిన్న వార్త కాదు, ఇది కోట్ల మంది ఉద్యోగుల జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయం. అందుకే దేశమంతా ఇప్పుడు ఈపీఎఫ్ఓపై కన్నేసి చూస్తోంది. ఇప్పటివరకు చూసినట్టు ఈపీఎఫ్ఓ వేతన పరిమితి మార్పు చిన్న అప్డేట్ కాదు, ఇది కోట్ల మంది ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు సంబంధించిన విషయం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గడువు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పరిమితి పెరిగితే మీ పీఎఫ్ బలోపేతమవుతుంది, రిటైర్మెంట్ భద్రత మెరుగవుతుంది. ఈ విషయంపై కొత్త అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ఉద్యోగుల సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ధన్యవాదములు.